పేపర్లలో వస్తున్నాయి, టీవీల్లో వస్తున్నాయి, వరుసగా కనబడతా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళడం అంటే ఆషామాషి కాదు, అడ్డదారులో అసలు వెళ్ళకూడదు. ఒక అక్కడ ఏదైనా ఒక ఉద్యోగం అంటే సదరు కాగితాలు లేకుండా చేయకూడదని ఎంతమంది చెప్పనేయండి, ఎవడో పట్టించుకోడు. ఆడికెళ్ళి ఎడారులో ఇరుక్కుపోయిన వాళ్ళు, అత్యాచారాలకు గురైనటువంటి వాళ్ళు, షేకుల చేతిలో నలిగిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది, ఎన్ని బాధితుల స్టోరీలు వచ్చినా సరే వాళ్ళేదో అట్టయ్యారు కానీ నాకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఒక ఎత్తు అయితే, అందరే అంత సంపాదించుకుని రాగలుగుతాం కదా అని పోయేటటువంటి వాళ్ళు మరికొంతమంది. అట్లాగా వెళ్ళి తన భార్య బిడ్డల పోరు పడలేక వెళ్ళి అక్కడ చివరికి ఎడారిలో బాతుల్ని మేపుతా వాటితో పడుతున్నటువంటి ఇబ్బందులు, పావురాళ్ళు, బాతులు, వీటి గురించి ఓ వ్యక్తి నేను పోస్ట్ చేసినటువంటి వీడియో వైరల్ కావడంతో లోకేష్ స్పందించారు. అతను వచ్చేటప్పటికి అయ్యా కాపాడని, లేదంటే నాకు ఆత్మహత్య శరణ్యం అంటూ కువైట్ దేశంలోని ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నా, నాకు చెప్పిన పని ఒకటి, ఇక్కడ చేస్తుంది మరొకటి, చుట్టూ ఇసుక దెబ్బలే, కనీసం మాట్లాడేవాళ్ళు కూడా లేరు, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఎండ తీవ్రతకు ఆరోగ్యం దెబ్బతింది, యజమానులు పట్టించుకోవడం లేదు, తిన్నావా లేదా అని కూడా అడగడం లేదు, ఒక్కడుంటే మరో 2 రోజుల్లో చనిపోతా, ఇక్కడే ఉంటే మరో 2 రోజుల్లో చనిపోతా, నన్ను ఆదుకోండి అంటూ కువైట్లో తాను పడుతున్న ఇబ్బందుల్ని ఏకరబెడుతూ తెలుగు వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఏజెంట్ చేతిలో మోసపోయిన తాను కువైట్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తివాసి శివ అని తేలింది. స్థానిక బీసీ కాలనీ నివాసం ఉంటున్న ఆయన కుటుంబ సభ్యుల్ని నిన్న మీడియా ప్రశ్నించింది. చింతపర్తిలో శివ శంకరమ్మ దంపతులు అద్దెంట్లో నివసిస్తున్నారు. వీళ్ళకి 2 కుమార్తెలు, కూలి పనులతో బతుకుతుంటారు. 4 రూపాయలు సంపాదించాలన్న ఆశతో ఉపాధి కోసం కువైట్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ద్వారా శివ నెల క్రితం కువైట్కి వెళ్ళాడు. అక్కడ ఎడారిలో జనసంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు బాధితులు మేపే పనిలో ఆయన పెట్టారు. సమంత యజమానులు 4 రోజులైనా అక్కడికి రాకపోవడం, సరిపడా ఆహారం, నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయాడు. బాధ చెప్పుకుందామంటే కనుచూపు మేర జనసంచారం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ తరుణంలో తన భార్యకు ఏజెంట్కి సమాచారం అందించాడు. అక్కడ పనిచేయాల్సిందని ఏజెంట్ స్పష్టం చేశాడు. చేసేది లేక తన కష్టాల మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాధితుడు శివ వీడియో మీద మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధితుడు కుటుంబ సభ్యుల్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సంప్రదిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం త్వరలో ఆయన సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.